ప్రపంచంలోనే ఇలాంటి చట్టాలు అరుదైన చట్టాలు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పియాలి, వలసలు ఆపాలి, ఉపాధి కల్పియాలి. దానికి గ్యారెంటీ ప్రభుత్వం గ్యారెంటీ. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పియాలి, వలసలు ఆపాలి, ఉపాధి కల్పియాలి. దానికి గ్యారెంటీ ప్రభుత్వం గ్యారెంటీ ఉండాలనే ఓ ఆలోచన రావడం, దాని చట్టరూపం తీసుకురావడం అంటే ఒక గొప్ప ఆలోచన అధ్యక్ష. అదే రకంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి. దేర్ షుడ్ బి అన్ అకౌంటబిలిటీ టు ద గవర్నమెంట్. వాట్ పాలసీస్, వాట్ డిసిషన్స్ ద గవర్నమెంట్ టేక్స్, పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీఐ చట్టం తీసుకురావడము. అదే రకంగా పేదవాని ఆహార భద్రత కూడా ప్రభుత్వానిదే అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడము. దానికి తోడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అన్నిట్లో ఇంకో గొప్ప ఒప్పందం అధ్యక్ష. ఆనాడు యూపీఏ కూటమిలో విభేదాలు ఉన్న అమెరికాతోటి అణు ఒప్పంద డీలే కానీ, ఇవన్నీ ఫారెస్ట్ రైట్స్ యాక్టే కానీ, తర్వాత ప్రధానంగా ఇంకోటి సమగ్ర భూసేకరణ చట్టము 2013 చట్టం అధ్యక్ష. 1894 తర్వాత సమగ్ర భూసేకరణ చట్టం ఎప్పుడూ లేకుండే మనకు. కానీ 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక గ్రామం మునుపు గురైన, ఒక సమాజం మునుపు గురైనట్టయితుంది. భూమి ఉన్నవానికి, ఇల్లు ఉన్నవానికి నష్టపరిహారం చెల్లిస్తాం. కానీ చేతి వృత్తులే కానీ, కుల వృత్తులే కానీ, భూమి లేని నిరుపేదలే కానీ వారు కూడా ఆ గ్రామము, ఆ సమాజంలో భాగస్వామ్యము, వాళ్ళని కూడా కాపాడుకోవాలి, వారికి భద్రతను కల్పించాలి, వారికి సమాన హక్కులు కల్పించాలి.